స్టార్ సూపర్ స్టార్ మన మెగాస్టార్ నాగ చైతన్య ఉన్నారు. ముద్దుల మామ ఎరగదీసిన వెంకీ మామ అంతే భయ్య. సినిమా ఎట్లా ఉందంటే మేడం, ఏ మేసాల పిల్ల అది ఏంటి మేడం, అసలు సెట్టింగ్ ఫ్యాంట్ చిరంజీవి గారు వేస్తారు మామ. డాన్స్ మామూలుగా అయింది మేడం, పిచ్చెక్కించేస్తారు మేడం. మళ్ళీ ఒక ఇంద్ర, మళ్ళీ ఒక ఠాగూర్, అలాంటి సినిమా డాన్స్ ఎలాగుంటాయి మేడం, అట్లా మళ్ళీ ఈ సినిమాలో వేస్తాడు మేడం. డాన్స్ మాత్రం మేసాల పిల్ల సాంగ్ కుమ్మిసాడు మేడం. నిజంగా సంక్రాంతికి రావాల్సిన సినిమా ఏదైనా ఉందంటే మనం మన మన మనవారి ప్రసాద్ సినిమా మాత్రం రావాలి. ఈ సినిమా ఫ్యామిలీతో చిన్న పిల్లడి కానించి పెద్దవాళ్ళ వరకు చూడవలసిన సినిమా. చిన్న పిల్లడి సినిమా చూసి ఏడుస్తారు భయ్య, అట్లా ఉంటది ఒక్కొక్క సీను. చిరంజీవి గారు పెళ్లి చేసుకున్న తర్వాత విడిపోతారు భయ్య, విడిపోయిన తర్వాత మళ్ళీ ఎలా కలాలి, ఇద్దరు పిల్లలు ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది సినిమా స్టోరీ భయ్య. నేను పిచ్చెక్కించాడు, సెంటిమెంట్ మన బుర్ర పాడు చేశాడు మేడం. ఎక్కడున్నా, ఏ రాష్ట్రాలు ఉన్నా, ఎక్కడికైనా ఎప్పుడైనా రావాల్సింది ఒక సంక్రాంతి సినిమా మాత్రం అందరూ కలుసుకునే సినిమా. సంక్రాంతి సినిమాకి వచ్చే అందరూ కలుసుకుంటారు. అందరూ కలుసుకున్నప్పుడు చూడవలసిన సినిమా మనవర ప్రసాద్. ఈ సినిమా మాత్రం ఫ్యామిలీతో చూడాలి. అన్నదమ్ములైనా, ఎవరైనా, మామగారైనా, అత్తగారైనా, ఎవరు మనవరు ఎవరైనా ఈ సినిమా చూడాలి. ఎందుకంటే ఈ సినిమా చూస్తే కుటుంబ విలువ అంటే ఏంటో తెలుస్తుంది. కుటుంబ విలువ అంటే ఏంటో తెలుస్తుంది. ఎక్కడెక్కడ ఉంటారు, పండుగ వచ్చి రాకుండా ఉండిపోతున్నారు. ఈ సినిమా చూడండి, మీరు ఎక్కడున్నా సంక్రాంతి సినిమాకి వచ్చి మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తారు, హ్యాపీగా ఉంటారు. అది సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ భయ్య, చాలా బాగుంది. అనిల్ రావులు కూడా మాకు తీసారు భయ్య, పిచ్చెక్కించారు భయ్య. కామెడీ మాత్రం అట్లా ఉంది సినిమా. ఇది కావాలి మనకి సినిమాకి. ఒక సీరియస్ గా పోయినప్పుడు స్టోరీ వింటారు, చూస్తుంటారు ఏం జరుగుతుంది. ఈ కామెడీలు అలా వింటారు. సినిమాలో ఈటీవీలో వస్తే జబర్దస్త్, అరగంట వచ్చినా 10 నిమిషాలు కూర్చొని ఎంజాయ్ చేస్తాం. అట్లా చూడొచ్చు. 2 గంటలు ఉన్న సినిమా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం ఈ సినిమా చూసి. మనవర సూపర్ భయ్య, బ్లాక్ బస్టర్ మూవీ సంక్రాంతికి సినిమా.